సో గైస్ ఫైనల్లీ ద డే హ్యాస్ కమ్ అనమాట. జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ ఆఫ్టర్ 6 years సోలో ఫిలిం పడబోతుంది. సో దేవరా మూవీ అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. ఇంకొక 1 hourలో నాకు షో ఉంది. సో నాకైతే ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. అండ్ లక్కీ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం యూఎస్లో నాకు ఏ సినిమాకి వెళ్ళాలన్నా మినిమం 30-40 minutes డ్రైవ్ ఉంటుంది ఇక్కడ. కానీ ఫస్ట్ టైము ఏఎంసీ మా ఇంటి పక్కన థియేటర్లో వేస్తున్నారనమాట దేవరా. బేసిక్గా ఏంటంటే ఆ ఫిలిం లైక్ పెద్ద పెద్ద సినిమాలు ఓన్లీ రాజమౌళి గారి ఫిలిమ్స్ వేస్తారనమాట ఆ థియేటర్లో, చిన్న సినిమాలు ఏమి వేయరు. సో ఫస్ట్ టైం జస్ట్ నాకు ఒకసారి అసలు 5 minutes వాక్లో దేవరా మూవీ చూస్తున్నాను అనమాట. సో చాలా ఎగ్జైటెడ్గా ఉంది. ఆల్సో ఈ మూవీ చాలా డౌట్స్కి ఎండ్ మార్క్ పెట్టాలన్నమాట. బేసిక్గా మనకు ఒక సెంటిమెంట్ ఉంటుంది ఇండస్ట్రీలో, రాజమౌళి గారి మూవీ తర్వాత నెక్స్ట్ ఫిలిం ఫ్లాప్ అయిపోద్ది పక్క. సో ఆ రాజమౌళి గారి సెంటిమెంట్ని జూనియర్ ఎన్టీఆర్ గారి కాలర్ సెంటిమెంట్ కొట్టే రోజు వచ్చిందనమాట. సో హోప్ఫుల్లీ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి అసలు ఆ మిత్ని బ్రేక్ చేసి పడేస్తుంది. అండ్ ఆల్సో కొరటాల శివ గారికి కూడా మంచి హిట్ పడాలబ్బా, ఎందుకంటే ఆయన తీసినవన్నీ కూడా మంచి మూవీస్, బ్లాక్ బస్టర్ హిట్స్, క్రేజీ కమర్షియల్ మూవీస్ తీశారు. ఆయన జస్ట్ ఆచార్య ఫెయిల్ అయిందని చెప్పి ఆయనకి చాలా ట్రోలింగ్ హేట్ అనేది వచ్చిందనమాట. సో హోప్ఫుల్లీ ఈ మూవీతో ఆయన బౌన్స్ బ్యాక్ అయిపోతారు అనిపిస్తుంది. సో ఇంకొక 1 hour ఉంది మూవీ చూడడానికి, చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. సో మీరైతే ఈ రివ్యూ చూసే ముందు వెంటనే ఈ వీడియోకి అయితే లైక్ చేసేసేయండి, గట్టిగా కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా మూవీ చూస్తుంటే మీకు నచ్చిందా లేదా అదంతా కూడా కామెంట్స్లో నింపేసేయండి అనమాట. సో డైరెక్ట్గా మనం ఇప్పుడు థియేటర్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో గాయ్స్ ఇప్పుడే దేవరా మూవీ అయితే చూడడం జరిగింది. నాకు అసలు యాక్చువల్లీ అర్థం కావట్లేదు అనమాట ఏం చెప్పాలో. సినిమా అయితే బాగుందా బాగాలేదా అంటే నేను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్గా చెప్పలేకపోతున్నాను. నాకంటే సీరియస్గా అర్థం కావట్లేదు. అంటే అది మేబీ మేము చూసిన థియేటర్ వల్ల లేదంటే ఏంటో అర్థం కావట్లేదు. అంటే ఫస్ట్ ఆఫ్ బాగాలేదంటే అలాగేం లేదు, ఫస్ట్ ఆఫ్ అంతా బాగుంది, యాక్షన్ సీక్వెన్సెస్ బాగుంది, విఎఫ్ఎక్స్ కొంచెం తేడా కొట్టింది, కానీ సినిమా కొంచెం యావరేజ్ అనిపిస్తుంది నాకైతే. ఇది అంటే నా ఒపీనియన్, మళ్ళీ ఎవరు ఏమి అఫెండ్ అవ్వకండి. నేను జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ఫ్యాన్ అని ముందు కూడా మీరు చూసుంటారు ఇంట్రోలో. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ తెలియను మూవీకి. కొన్ని దగ్గర సాటిస్ఫై చేసింది, బట్ నాకు తెలిసి మిక్స్డ్ టాక్ రావచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వర్క్ చాలా బాగుంది, ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ అదంతా కూడా ఎక్స్ట్రాడినరీ ఉందన్నమాట. జాన్వీ కపూర్కి అయితే అసలు లిటరలీ స్కోప్ లేదు, జస్ట్ ఒక సాంగ్ కోసం పెట్టారంతే టు బీ ఫ్రాంక్. అండ్ రిమైనింగ్ ఆస్పెక్ట్స్ వస్తే ఎన్టీఆర్ గారు అసలు ఇంకా ఎన్టీఆర్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన యాక్టింగ్ కానీ, ఆయన గ్రేస్ కానీ, ఆయుధ పూజ సాంగ్లో ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ పీక్, అసలు అంతా బాగుంది. కానీ ఏదో తేడా కొట్టిందన్న ఫీల్ అయితే ఉంది. బేసిక్గా నేను జూనియర్ ఎన్టీఆర్ గారికి డైహార్డ్ ఫ్యాన్ కాబట్టి నాకు మూవీ నచ్చింది. నాకు నచ్చిందంటే బయట వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, బట్ నాతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ కానీ థియేటర్లో ఒక 10-15 members బయట ఉంటారు కదా, సో వాళ్ళని అడిగితే వాళ్ళందరూ కూడా కొంచెం న్యూట్రల్గా ఉన్నారనమాట. అంటే కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. బట్ మీరు ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే కనుక వెళ్ళొచ్చు, చూడండి మూవీ, అందరూ కూడా చూడండి. ఎందుకంటే డాన్సెస్ చూస్తే ఆయుధ పూజలో డాన్స్ చాలా బాగుంది, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి, ఫైట్స్ చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంటర్వెల్ అయితే మళ్ళీ చెప్తున్నా కదా, పీక్ అనిరుద్ధ్ గారి బీజం అయితే అసలు ఇచ్చి పడేశారు. అండ్ క్లైమాక్స్లో కూడా కొంచెం సీజీ కొంచెం తేడా కొట్టింది, కానీ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఓవరాల్గా మూవీలోకి వస్తే జాన్వీ కపూర్ గారికి అయితే అసలు స్కోప్ లేదు. అండ్ రైటింగ్ కూడా ఇంకొంచెం ఎమోషనల్గా, అంటే మనం ఫుల్ కనెక్ట్ అయిపోయి బాధపడి, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు జనరల్గా మనకు తెలిసింది ఎమోషన్ సీన్స్లో అసలు మనకి ఏడుపు తెప్పించేస్తారు. సో అది అంటే ఇంకా టాప్ పాయింట్లో లేదనమాట. ఓకే బాగుంది, కానీ మరీ అంత ఎక్కువ ఎమోషనల్ కనెక్ట్ అయితే లేదు. నాకైతే మూవీ డీసెంట్ అనిపించింది, వాచ్ చేయొచ్చు. ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్, ఫ్యాన్స్కి అయితే ఎన్టీఆర్ గారిని అసలు క్రేజీ చూపించారు. ఇద్దరు ఎన్టీఆర్ది హైలైట్ ఉందన్నమాట. అండ్ ట్విస్ట్ కొంచెం స్టార్టింగ్లో ఎక్స్పెక్ట్ చేసినట్టే అనిపించింది, నేను ఆల్రెడీ గెస్ట్ చేసినట్టు అనిపించింది, బట్ మేబీ అందరికీ అట్లా ఉండదు కదా. అండ్ రాజమౌళి గారి కర్స్ని బ్రేక్ చేసిందా లేదా అంటే షార్ట్గా ఇంకా అది బ్రేక్ చేసేసింది. అసలు సినిమా బ్లాక్ బస్టర్ అబ్బో తోపు అని నేను చెప్పలేను. అంటే నాకు నచ్చింది, బట్ చెప్తున్నాను కదా, నేను ఒక యాక్చువల్ రివ్యూలు
రివ్యూవర్ని కాదు, నేను పెద్ద క్రిటిక్ని కాదు. నేను మూవీని నార్మల్ మూవీలోకి ఎంజాయ్ చేస్తాను. సో యాజ్ ఎ ఫ్యాన్గా, యాజ్ ఎ నార్మల్ ఆడియన్గా నాకు మూవీ ఎట్లున్నా నచ్చేస్తుంది. అసలు సినిమా అంటేనే నచ్చేస్తుంది, నాకు నచ్చింది. బట్ మీరు ఒక రివ్యూవర్ పాయింట్లో ఒక ఇది అది అన్నీ కంపేర్ చేసి చూస్తే కనుక ఇంకా నాకు తెలియదు ఏం చెప్పాలో. సో ఈ క్వశ్చన్ ఎన్ మార్క్, అసలు దీనికి ఆన్సర్ లేకుండా అయిపోయింది. రాజమౌళి గారు కర్స్ బ్రేక్ చేసిందా లేదా అంటే ఈవెన్ నాకు కూడా తెలియట్లేదు. నేను కూడా వేరే రివ్యూలు ఏమైనా చూసి దాన్ని బట్టి నేను కూడా డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే నాకైతే నచ్చింది, బట్ వేరే వాళ్ళ ఒపీనియన్ మీద ఉంటుంది అది. నాకైతే మూవీ నచ్చింది గైస్. సో మీకు కూడా వెళ్ళాలనుకుంటే అసలు ఏం ఆలోచించకుండా వెళ్ళిపోండి. ఈ రివ్యూలు గాడిది గుడ్డి ఏం పట్టించుకోకండి. సినిమా చూడాలనుకుంటే చూసేయాలంతే. సో బాగుంటేనే చూస్తాం, లేదు అని ఏం లేదు. ఏ మూవీలో అంటే మంచిగా ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయి, బాగాలేని ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఇందులో మంచిగా ఉన్న ఎలిమెంట్స్ చాలా ఉన్నాయన్నమాట. మీరు ఎంజాయ్ చేయగలిగే ఎలిమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. సో వాటి కోసం మూవీకి అయితే వెళ్ళిపోండి. సో సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.